హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈరోజు మన వీడియో వచ్చేసేటప్పటికి ఉగాది పండుగ యొక్క ప్రాముఖ్యత, అలాగే ఉగాది గురించి ఈరోజు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఉగాది అనేది తెలుగువారికి అత్యంత పవిత్రమైన మరియు ముఖ్యమైన పండుగ ఉగాది. ఇది తెలుగువారి నూతన సంవత్సరానికి ఆరంభం. యుగం అంటే కాలం, అలాగే ఆది అంటే ప్రారంభం, అనగా కొత్త సంవత్సరానికి ప్రారంభం అని అర్థం అన్నమాట. అందుకే దీనిని ఉగాది అని అంటారు. ఈ ఉగాది అనేది ప్రతి సంవత్సరం వసంత ఋతువులో చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఈ పండుగని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మనం ఉగాది అంటే మనకి అందరికి ఫస్ట్ గుర్తుకొచ్చేది ఏంటిది? ఉగాది పచ్చడి. ఈ ఉగాది పచ్చడి అంటే 6 రుచులు, అంటే షడ్రుచుల కలయిక. ఈ 6 రుచులు మన జీవితంలో ఎదురయ్యే వివిధ అనుభవాలు, భావాలకి ప్రతీతిగా ఉంటాయి అన్నమాట. మరి ఈ ఉగాది పచ్చడి 6 రుచులు అనుకున్నాం కదా, అవి ఏమేమిటి అని అంటే తీపి, పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు, ఇవన్నీ అన్నమాట. వీటి గురించి అనేది మనం ఇంకా తెలుసుకుందాము. తీపి అంటే బెల్లము. బెల్లం అంటే ఏంటి? సంతోషానికి, ఆనందానికి ప్రతీతిగా ఉంటుంది. ఇంకా పులుపు అంటే ఏంటి? పచ్చట్లో ఏమేస్తాం మనము? చింతపండు. అంటే నేర్పుగా వ్యవహరించడానికి, పరిశీలించేందుకు ప్రతిదీ అన్నమాట. ఇంకా చేదు అంటే చేదుకి మనం ఏమేస్తాము? వేప పువ్వు అంటే మన జీవితంలో ఎదురయ్యే కష్టాలు, నష్టాలు, బాధలు, వాటిటన్నిటికీ ప్రతిదిగా వేప పువ్వు అనమాట. ఇంకా అలాగే కారం అంటే మనం ఎక్కువగా ఏమేస్తాము? పచ్చిమిర్చి, లేకపోతే మిరియాలు. ఇది కోపానికి లేదా ఆవేశానికి ప్రతీతిగా ఉంటుంది. ఇంకా ఉప్పు జీవితంలో ఉత్సాహాన్ని, అలాగే మన వంటలో వాడుకటే రుచినికి ప్రతిదీ అనమాట. ఇంకా వగరు అంటే ఏంటి? మామిడి పండు. అంటే లేతగా ఇప్పుడు స్టార్ట్ అవుతాయి కాబట్టి మామిడి పండ్లు అవి అనమాట. మామిడి పండు ఇది కొత్త సవాళ్ళు లేదా ఆశ్చర్యకరానికి ప్రతిదిగా నిలుస్తాయి. ఇవన్నీ కలిపితేనే ఉగాది పచ్చడి అనమాట. అంటే మన జీవితంలో కష్టాలు, సుఖాలు, బాధలు, సంతోషాలు అన్నీ కలిసి ఉంటాయి కదండి. వాటన్నిటిని సమానంగా స్వీకరించి ముందుకు మనం సాగాలి. కాబట్టి ఈ పచ్చడి మనలో ఉన్న కష్టము, సుఖాన్ని అన్నిటినీ సమానంగా చేస్తూ ఉంది. కాబట్టి ఈ ఉగాది పచ్చడి అనేది మనకి తెలియజేస్తుంది అన్నమాట. అలాగే ఉగాది రోజున దేవాలయాల్లో పండితులు కొత్త సంవత్సరం పంచాంగం చదివి వినిపిస్తారు. దీనిని పంచాంగ శ్రవణం అని కూడా అంటారు. అంటే ఈ కొత్త సంవత్సరంలో గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, వర్షాలు, పంటలు అన్నీ ఎలా పండుతాయి, ఏంటి అనేది మనం ఈ ఉగాది రోజు పంచాంగం అనేది మనకి పండితులు అనేది చదివి వినిపిస్తారనమాట. అలాగే మన యొక్క రాశి ఫలాలు ఏంటి, జాతకం ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఈ ఉగాది రోజున పండితులు మనకి ఆ రోజు చదివి వినిపిస్తారు ఈ ఉగాది రోజున. అలాగే వసంత ఋతువు ఉగాదితోనే ప్రారంభమవుతుంది. అంటే చెట్లు కొన్న పాత ఆకులు రాలిపోయి కొత్త చిగుళ్ళు చిగురుస్తాయి అన్నమాట. అంటే ప్రకృతి అంతా పచ్చతనంతా కలకలాడిపోతూ ఉంటుంది. కోకిలము కుహు అనే రాగాలతోనూ వాతావరణం అంతా ఎంత ఆహ్లాదకరంగా మారుతుంది. ఇది జీవితంలో కొత్త ఆశలకు, కొత్త పనుల అన్నిటికీ నాందిగా పలుకుతుందన్నమాట ఈ ఉగాది అనేది. అలాగే ఈ ఉగాది రోజున మనం పొద్దున్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఇల్లు ముందు అందమైన ముగ్గులు వేసుకొని గుమ్మాలకి మామిడాకులు, తోరణాలు, బంతిపూలు కడతారు. అలాగే కుటుంబ సభ్యులందరూ కలిసి, బంధుమిత్రులు అందరూ కలిసి ఎంతో ఆనందంగాను గడుపుతారనమాట. ఇదండి ఈ వీడియో అయితే మీ అందరికైతే నచ్చింది అనుకుంటున్నాను.